నువ్వు చెప్పేదంత నిజమే? అవును నిజమేనమ్మా, మీరు వెళ్ళి తొందరగా కష్టాన్ని కాపాడుకోండి. కస్తూరి, కస్తూరి! ముందు పోయినట్టుందిరా. ఏం అవతారం రా యద్దవ సన్నాసి, ఏదు బంది మొహం వెధవ. నువ్వే నీకేం పోయే కాలం వచ్చిందిరా, కనిపించిన ప్రతి ఆడదాన్ని చెయ్యట్టుకుంటున్నావు. మద పిచ్చా, లోపల పోయి తలుపులు మూసు పడుకో వెధవ మండల. వెళ్ళు. ఇదిగో ఎవరైనా అడిగినా అసలు తలుపులు తీసుకు బయటికి రాలేదని చెప్పు. బయటకు వచ్చావా తోళ్ళు వచ్చేస్తాను, తలుపులు తీసావా పళ్ళు రాలగొట్టేస్తాను. వెధవ పుట్టుక అని ఏమి జన్మరా నీది. అయ్యయ్యో ఏమిటి రవిబాబు ఇంత అర్ధరాత్రి? అయ్యయ్యో స్వరాజ్యానికి ఏమైంది? నోరు పడిపోయింది. అయ్యయ్యో స్వరాజ్యం మూగపోయిందా? ఏమీ తెలియనట్టు నటించి మాకు రాయుడు. నీ కొడుకు మా అక్కని పాడు చేయపోయాడని నీకు తెలీదు? అర్ధరాత్రి పూట ఆడపిల్లని ఒంటరిదాన్ని చేసి ఆ నీచుడు చేసిన దుర్మార్గానికి మా అక్క మూగదైపోయిందని నీకు తెలీదు? శివ శివ, ఎంత లేసి ఆ పాండాలు వేస్తున్నారు. ఉదయం నుంచి నా కొడుక్కి ఒంట్లో బాగోక మంచమే దిగలేదు. అలాగా, నిజం కక్కిస్తాను, వాడిని బయటికి తీసుకురా. గుండెపోటు, రక్తపోటు, పక్షవాతం నాకు ఒక్కసారి రావాలన్నా నా ఇంటి మీదకి వచ్చి ఇలా అల్లరి చేస్తున్నారు. నువ్వేమైపోతే నాకే? ఒక ఆడదాని జీవితంతో ఆటలాడుకుని నీ కొడుకుని నడి మీదకి ఇచ్చిందానికి పోగులు పెడతా. ఇది ఊరా వల్లకాడా? సాక్షాత్తు దేవుళ్ళంటి బొబ్బిలి బ్రహ్మణ గారు పరిపాలిస్తున్న గ్రామంలో ఇంతటి అరాచకమా? పైగా ఆయన తమ్ముడే ఇలా చెయ్యడమా? సరే, మీరు అంతగా నా కొడుకు మీద నింద వేదలుచుకుంటే వాడిని చుట్టు పట్టుకుని ధర్మపీఠం దగ్గరికి లాక్కొస్తాను. ఆ మహానుభావుడే తీర్పు చెప్తాడు. అలాగే, అక్కడే కలుద్దాం. రాయుడు, అబద్ధపు సాక్ష్యాలు చెప్పి అక్కడ తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నావేమో. అదే జరిగితే ఆ ధర్మపీఠమే నీకు బలిపీఠం అవుతుంది. జాగ్రత్త. రమణ గారు, మేమంతా మీ చల్లని నీడలో బ్రతుకుతున్నవాళ్ళం. ఈ రాయుడు కొడుకు బుల్లబ్బాయి మా కుటుంబానికి శనిలా దాపరించాడు. మోసం చేసి మా అక్కని వల్లకాటుకు రప్పించి బెదిరించి భయపెట్టి మూగురాని చేశాడు. పాడు చేయాలని చూశాడు. నాకు అన్యాయం జరిగిందని చెప్పుకోవడానికి నోరు కూడా లేని అమాయకురాల్ని మీ ముందుకు తీసుకొచ్చాం. మీరే మాకు న్యాయం చేకూర్చాలి. బెమ్మన్న గారు, కట్టపడి పని చేసుకునే వాళ్ళమే కానీ కాలి మాటలు చెప్పి బతికే మనుషులం కాదు బాబు మేము. పుల్లెబ్బాయ్, నీ మీద వచ్చిన అభియోగానికి నీ సమాధానం? నేను ఏ పాపం ఎరగనండి. ఆ ఖడ్గాన్ని చూసావా? అది ఆడవాళ్ల మీద చేతులు వేస్తున్న విదేశీయుల్ని తెగ నరికింది. ఆ నేరం స్వజాతీయుడే చేసి అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలని చూస్తే భూమి ప్రద్దలు కొట్టుకుని బయటకు వచ్చి రక్తపు టేరులో స్నానం చేస్తుంది. రాయుడు, నీ కుమారుడు చేసిన తప్పు ఒప్పుకుంటే. బ్రహ్మన్న గారు,
ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన వాళ్ళం, ఈ ఊరిని సగానికి పైగా కొనగలిగిన స్తోమత ఉన్న వాళ్ళం. ఈ ఖడ్గానికి ఆ వివరాలేమీ తెలియవు. ఖండించడం తప్ప. చిత్తం, నా ఉద్దేశం అది కాదు. అంత ఉన్నత వంశంలో పుట్టి ఈ రోజున తమ ముందు ఇలా చేతులు కట్టుకుని నిలబడవలసిన స్థితి తెచ్చుకుంటావా అని అడుగుతుంది. రాయుడు, నేరాలు మోహంలోనో వ్యామోహంలోనో జరుగుతాయి. మా వాడు ఏ నేరము చెయ్యలేదండి. కేవలం ఈ కస్తూరికి, మీ తమ్ముడికి మా మీదున్న కోపం కారణంగా ఈ నింద వేస్తున్నారు అని మనవి చేస్తున్నాను. మా వాడు ఎంత నిప్పు లాంటి మనిషో ఇక్కడున్న చాలా మందికి బాగా తెలుసు. మన చుట్టుపక్కల గ్రామాల నుంచి స్త్రీలంతా తీర్థయాత్రకు బయలుదేరినప్పుడు దారిలో బందిపోటులు ఆపి దోచుకోవాలనుకున్నప్పుడు వాడి ప్రాణాలకు తెగించి వాళ్ళ మన ప్రాణాలు కాపాడిన మంచి మనిషి. అలాగే నిన్న రాత్రి కూడా ఈ స్వరాజ్యం మీద ఎవరో దుండగులు అత్యాచారం చేయబోతున్నప్పుడు ఆమెను రక్షించడం కోసం అడ్డం పడి కలియబడి గాయపడ్డాడు. రాయుడు, ధర్మపీఠం దగ్గర అబద్ధం చెప్తే అదే నీకు బలిపీఠం అవుతున్న రాత్రి హెచ్చరించాను. నీ కొడుకు తప్పు చేశాడని నీతో చెప్పడానికి వచ్చి నాతో ఏం చెప్పావు? అసలు నీ కొడుకు ఇల్లే కదలలేదని చెప్పలేదు? రామ రామ, దేవుడు ముందు హరికథలు చెప్పడం విన్నాం గాని ఇలాంటి అబద్ధపు కథలు చెప్పగా ఎన్నడూ వినలేదు. మీరు మా ఇంటికి రావడం ఏమిటి, నన్ను అడగడం ఏమిటి, నేను చెప్పడం ఏమిటి? బ్రహ్మన్న గారు, ఈ జగన్నాటకంలో నా పాత్రను తమరే రక్షించాలి. స్వరాజ్యం, బుల్లబ్బాయి నీ మీద అత్యాచారం చేయబోయాడమ్మా? బుల్లబ్బాయి, నువ్వు నేరం చేశావు. నిజాన్ని నిర్భయంగా అంగీకరిస్తే నీ ప్రాణాలకే మంచిది. చెప్పు, నువ్వు స్వరాజ్యాన్ని పాడు చేయాలని ప్రయత్నించావా లేదా? లేదండి. ఆ మాట నిత్యం నువ్వు మెడలో ధరించే వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్పు. అలాగే. నా వెంకటేశ్వరుడు ఇక్కడే ఉన్నాడు. పరమాత్ముడు పాపాత్ములకెప్పుడు దూరంగానే ఉంటాడు. నువ్వు స్వరాజ్యాన్ని బలవంతం చేస్తున్నప్పుడు ఆ పెనుగులాటలో ఆమె చేతిలోనికి వచ్చి ఇప్పుడు సాక్ష్యం చెప్పడానికి ధర్మపీఠం దగ్గరికి నడిచి వచ్చాడు. బుల్లబ్బాయి మీద వచ్చిన అభియోగం వాస్తవమని నిరూపించబడినది కనుక అతడు శిక్షార్హుడని మేము తీర్మానిస్తున్నాం. ఒక పెళ్లిగాని ఆడపిల్ల మీద అపనింద పడితే ఆమె అత్తవారింటికి వెళ్ళగలదా? ఒక కన్య గురించి గుసగుస మొదలైతే ఆమె జీవితం వ్యర్థం కాదా? అందువలన బుల్లబ్బాయి స్వరాజ్యాన్ని వివాహమాడాలని తీర్పు చెబుతున్నాం. లేని పక్షంలో సకుటుంబంగా రాయుడు ఈ గ్రామం వదిలి వెళ్లిపోవాలి. బ్రహ్మన్న గారు, అన్యాయం, అక్రమం, దారుణం. మా తీర్పుని ధిక్కరిస్తే సమాధానం ఆ ఖడ్గమే చెప్తుంది. ఏమిటయ్యా, పెద్ద మనుషులంతా అలా బ్రహ్మన్న గారు ఇష్టం వచ్చినట్టు తీర్పు చెప్పేస్తుంటే ఎదురు చెప్పకుండా అలా నిలబడి చూస్తారేమిటి? చాలా ఊరుకోండి. నీ కొడుకు కొవ్వెక్కి ఆ పిల్లమే చేయగలింది. ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే తీపరా? ఆ మహానుభావుడు కాబట్టి చక్కగా తీర్పు చెప్పారు. అదే పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే జైల్లో దోసేసేవారు. వెళ్ళి పెళ్లికి ఏర్పాట్లు చేసుకోండి. ఏమన్నా బ్యాండ్ మేడం మాట్లాడేమంటారా? ఈ నోటికి తాళం వేసేస్తాను. నోడు తాళం చెప్పండి. ఊరుకోండి. ఇదేమిటండి, ఎప్పుడొచ్చినా నన్ను చూడగానే హైబ్రిడ్ మొక్కలా ఉబ్బిపోయేవారు ఏమిటి ఇలా ఏడుస్తున్నారు? నీకు అన్యాయం చేస్తున్నాను పంకజం, నీకు ద్రోహం చేస్తున్నాను పంకజం. ఏమిటండి? నాకు పెళ్ళైపోతుంది పంకజం. నీకా పెళ్ళా? ఎవరికండి మిమ్మల్ని పెళ్లి చేసుకునేది? ఆ బ్రహ్మన్న గారే నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు పంకజం.